లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. అట్టువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుటను ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, లేఖన భాగంలో దేవుడు సంతోషించినట్లు చెప్పబడింది. మరి దేవుడు ఎందుకు సంతోషిస్తున్నాడో వాక్య భాగంలో ఇంతకుముందు చదువుకున్న దాన్ని మనం వివరించుకుందాం. ఒక్క పాపి విషయమై దేవదూతలతోని పరలోకంలో దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకంటే ఒక పాపి తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందిన రోజు, మారు మనసు పొందిన రోజు, పాత జీవితాన్ని విడిచిపెట్టిన రోజు, కొత్తగా జన్మించిన రోజు, అంటే యేసుప్రభును నమ్ముకున్న రోజు, తన పాపాలకు ప్రాయశ్చిత్తము నొందిన రోజు, పరిశుద్ధునిగా అయిన రోజు, ఒక పాపి మారిన రోజు దేవుడు దేవదూతలతో పరలోకంలో సంతోషిస్తాడంట. కాబట్టి ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనంలో మరి దేవుడు సంతోషించినట్లు చెప్పబడింది. ఒక పాపి మారిన రోజు, తన పాపాలకు ప్రాయశ్చిత్తము నొందిన రోజు పరలోకంలో మరి దేవదూతలతోని సంతోషిస్తాడంట. మరి మారాలంటే మనం సువార్త ప్రకటించాలి. ఒక పాపి వాక్యం విని విశ్వాసం ఉంచుతాడు, వాక్యం పైన విశ్వాసం కలుగుతుంది కనుక మారుతాడు. మారిన రోజు దేవుడు సంతోషిస్తాడు. కనుక మనము వాక్యాన్ని ప్రకటించే వారమై ఉండి ఒక పాపిని మారే విధానంగా ప్రయత్నించే వారమై ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరి మీరు ఒక పాపి విషయమై తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందిన రోజు పరలోకంలో దేవదూతలతో మరి సంతోషిస్తున్నట్లు మరి నీ మాటలు ఇంతవరకు చదువుకున్నాం. విన్నవారు విడిచిపెట్టకుండా ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.